ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో అదాని ఒక బెర్త్ని డెవలప్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఒక బెర్త్ లీజుకి తీసుకున్నాడు. ఆ బెర్త్ని వాడే డెవలప్ చేసి వాడే దాని మీద ఓడరేవులు వ్యాపారం చేసి విశాఖపట్నం పోర్టుకి అద్దె కడతాడు. అది అగ్రిమెంటు. దాని 145 కోట్లకి విశాఖపట్నం పోర్టుకి వాడు చెల్లించాలి. ఆ ఓడరేవుని కాంట్రాక్ట్ తీసుకున్నాడు, దాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాడు, దాన్ని ఓవర్ ఇన్వాయిస్ చేసి 350 కోట్లు అప్పు తీసుకున్నాడు. అక్కడ బెర్త్ కట్టింది లేదు, వాడు వ్యాపారం చేసింది లేదు. 350 కోట్లు కట్టిన తర్వాత వాయిదాలు కట్టమంది బ్యాంకు. కట్టమంటే ఏం చెప్పాడు, నాకు ఇక్కడ బేరాలు లేవు, నష్టాలు వస్తున్నది కాబట్టి నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను. విశాఖపట్నం పోర్టు వాళ్ళు 145 కోట్లు అడిగారు, అలా కాకుండా దాన్ని మాఫీ చేస్తే మీకు నేను అప్పు తీరుస్తానని విశాఖపట్నం పోర్టుకి బ్యాంకులకి ముడిపెట్టేసి వాడు జెండా ఎత్తేసాడు. విశాఖపట్నం పోర్టు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో నానా తిప్పలో పడుతున్నారు. చివరికి వాడు దయదలిచి దేనికి ఒప్పుకున్నాడంటే, నేను ఆ ఓడర్ ఆ బెర్త్ మీద నా క్లెయిమ్ని వదిలేస్తున్నాను, మీ ఏడుపేదో మీరు ఏడవండి అన్నాడు. ఇప్పుడు బ్యాంకు వాడు ఏమంటాడు, నేను ఇచ్చిన అప్పు ఎవడు తీరుస్తాడు అంటాడు. నువ్వు మెయిన్ ల్యాండ్ లార్డ్ పోర్టు, నువ్వు వాడు ఎగ్గొట్టిపోతే నువ్వు తీరుస్తావా లేదా అని విశాఖపట్నం పోర్టును వాడు పట్టు కూర్చున్నాడు. ఈ మొత్తం తతంగంలో ఏమైందంటే విశాఖపట్నం ఓడరేవుకు రావాల్సిన వ్యాపారం అంతా ప్రైవేట్ పోర్టు గంగవరం పోర్టుకు వచ్చేసింది. ఇప్పుడు గంగవరం పోర్టును వీడు కాజేశాడు. చూసారు వాడి ప్లాన్ ఎలా ఉంటుందో, ఒక ప్రభుత్వ రంగ పోర్టుని ధ్వంసం చేసి ఒక ప్రైవేట్ పోర్టుని స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఆ గంగవరం పోర్టు చేతుల్లో స్టీల్ ప్లాంట్ తాలూకా రవాణా అంతా ఉంది. స్టీల్ ప్లాంట్ బొగ్గు కానీ, స్టీల్ ప్లాంట్ నుంచి ఉక్కు ఎగుమతి కానీ, విశాఖపట్నానికి హెచ్పిసిఎల్ టెర్మినల్, ఆయిల్ టెర్మినల్ ఆ రవాణా కానీ మొత్తం అంతా గంగవరం దగ్గర ఉంది. గంగవరం వాడు పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు విశాఖపట్నం పేక పట్టుకున్నాడు అదాని. పట్టుకున్నాక స్టీల్ ప్లాంట్ తప్పించుకోగలుగుతుందా? ప్రజా పోరాటం, ప్రజా ఉద్యమాలు లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే కాదు, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాన్ని, ఇవి కేవలం కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టే కాదు, రాబోయే భావనపాడు పోర్టు వాడు తీసుకుని ఆస్ట్రేలియా నుంచి వచ్చే బొగ్గుని అక్కడ స్టాక్ చేయడానికి వాడి ప్లాన్లో ఉన్నాడు.